కొంతమంది సైన్స్ని నమ్ముతారు, కొంతమంది దైవాన్ని ఇంకా ఆచారాన్ని నమ్ముతారు. పరిస్థితులను బట్టి రెండింటిని నమ్మేవారు కూడా ఉన్నారనుకోండి. ఎగ్జాంపుల్, మనకు పూజ చేసామనుకోండి, దానివల్ల మనకు మంచి జరిగితే నమ్మకం, అదే మంచి జరగకపోతే మూఢనమ్మకం. సరే, ఏది నమ్మినా నమ్మకపోయినా చావు అందరికీ వస్తుందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ నమ్మి తీరాలి, వేరే ఆప్షన్ లేదు మనకి. ఇక మనం మెయిన్ మ్యాటర్కి వస్తే, దేవుడు ఉన్నాడని నమ్మేవారు ఉన్నట్టే దేవుడు లేడు అని వాదించేవారు ఉన్నారు. మనం ఎవరి నమ్మకాలను తప్పు పట్టకూడదు. సరే, దేవుడు అంటే చాలా బలమైన పాజిటివ్ ఎనర్జీ. మరి ఎలా అయితే దేవుడు అనే స్ట్రాంగ్ స్పిరిచువల్ ఎనర్జీ ఉందో, అలాగే ఈవిల్ అనే నెగిటివ్ ఎనర్జీ ఉందని మన పెద్దలు, శాస్త్రాలు ఇంకా నిజంగా ఎదుర్కొన్నవారు చెప్తూ వచ్చారు. నమ్మకాలకి మూఢనమ్మకాలకి మధ్య ఒక లైన్ ఉంటుంది, మనకి ఎవ్వరు చెప్పరు, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎవరో ఎక్కడో పాస్ట్ మోసం చేశాడని, లేదా బాబా మోసం చేశాడని, ఎవరో పకీర్ ఒకడు మోసం చేశాడని చాలామందికి దెయ్యాలు వదిలించడం, ఎక్సాసిజం లాంటివి చాలా మూర్ఖంగా అనిపించవచ్చు. అందుకని అవి అబద్ధాలు లేక మూఢనమ్మకాలు అయిపోవు. అందుకే ఈరోజు మనం వాటి గురించి, అసలు అవి ఈ దెయ్యాలు వదిలించడం లేదా ఎక్సాసిజం అనేవి నిజంగా మూఢనమ్మకాల, లేదంటే అవి నిజంగానే ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయా అనేది మనం కొంచెం డీప్గా చూద్దాం. అయితే ఇదంతా తెలుసుకునే ముందు అసలు ఒకసారి చావు అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాలన్నిటికీ ఇది ఒక లింక్ లాంటిది అనమాట. చావు రెండు రకాలు, ఒకటి న్యాచురల్ డెత్, రెండోది అన్యాచురల్ డెత్. న్యాచురల్ డెత్ అంటే వయసు అయిపోయి చనిపోవడం అనుకుందాం. ఇక అన్యాచురల్ డెత్ అంటే సూసైడ్, యాక్సిడెంట్ లేదా చిన్న వయసులోనే ఏదన్నా హెల్త్ పాడై చనిపోవడం. ఇలా అన్యాచురల్ డెత్ వల్ల కోరికలు తీరకుండా ఆ మనిషి ఆత్మ దెయ్యంగా లేదా దుష్టశక్తిగా మారుతుంది. చనిపోయాక మన ఆత్మ మన శరీరాన్ని వదిలి మోక్షం కోసం వెళ్ళిపోయే ప్రాసెస్లో ఇలా జరుగుతుందని మన పెద్దలు మనకి చెప్తూ వచ్చారు. చాలా గ్రంథాల్లో కూడా అలాగే చెప్పారు. సో ఇలా కోరికలు తీరని ఆత్మలు వాటి కోరికలు తీర్చుకోవడానికి వేరే వాళ్ళ శరీరాన్ని వెతుకుతూ ఉంటాయి. ఎవరైతే వీక్గా ఉంటారో, వీక్గా అంటే ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, చాలాసార్లు మనకి దెయ్యం పట్టడానికి, మెంటల్గా హెల్త్ డిస్టర్బ్ అవడానికి తేడా తెలియదంట. సో దెయ్యం పట్టిందని నమ్మే ముందు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది. అప్పటికి యూజ్ లేకపోతే అప్పుడు టెంపుల్స్కి వెళ్ళొచ్చు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. గైస్, ఇలా వీడియో చేయాలంటే చాలా రీసెర్చ్ చేయాలి, కొంచెం కష్టపడాలి. ఇన్ కేస్ మీకు ఇది వర్త్ అనిపిస్తే ప్లీజ్ తెలుగు విద్యాలయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఫస్ట్ టెంపుల్ చూస్తే మెహందీపూర్ బాలాజీ టెంపుల్. సాధారణంగా టెంపుల్స్ అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి, కానీ ఈ టెంపుల్కి వెళ్తే మీరు ఏదో తెలియని ఒక డివైన్ పవర్ని ఫీల్ అవుతారంట. అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో చాలామంది జై బాలా జై బాలా అని అరుస్తారంట. అలా మీరు కూడా మీకు తెలియకుండానే జై బాలా అని అరుస్తారు. అలా మీరు అంటున్నారన్న విషయం మీకు తెలియకుండానే మీరు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అంటే అక్కడ మీరు ఆ టెంపుల్ డివైన్ పవర్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు, అది కూడా మీకు తెలియకుండానే. అయితే ఈ టెంపుల్ రాజస్థాన్లో దౌసా జిల్లాలో ఉంది. ఊరి పేరు ఏదైనా తప్పై ఉంటే కొంచెం చూడండి. ఈ ఆలయం హనుమంతుడి యొక్క బాల్య రూపం అంట, అదే బాలాజీ. అందరూ బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి అనుకుంటారు, బట్ ఇక్కడ మాత్రం ఆయన హనుమంతుడు. వేల సంవత్సరాల క్రితం హనుమంతుడు ఇక్కడ బాలాజీగా ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ టెంపుల్ ఏదో ఒక గ్రామానికి పరిమితం కాకుండా భక్తులందరికీ సులభంగా అందుబాటులో ఉంటుందంట. 2013లో జర్మనీ, నెదర్లాండ్స్, ఎయిమ్స్ నుండి శాస్త్రవేత్తలు దీని మీద రీసెర్చ్ కూడా చేశారు. ఇక ఈ ఆలయం 3 ప్రధాన గుడులతో ఉంటుంది. అంటే ఇందులో 3 ఛాంబర్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. సో అందులో మొదటి ఛాంబర్ బాలాజీ గుడి. హనుమంతుడి బాల్య రూపమైన బాలాజీ ఇక్కడ ఉంటారు. ఈయన ముఖ్యంగా రక్షణ ఇంకా ఒక పాజిటివ్ డివైన్ పవర్కి సంకేతం. ఇక రెండోది ప్రేత్రాజ్ సర్కార్. ఆయన ప్రేతాలకు అంటే చెడు ఆత్మలకు రాజు, అందుకే ఆయన దెయ్యాలను కంట్రోల్ చేస్తూ ఉంటాడంట. ఇక మూడోది భైరవ బాబా. ఈయన ఒక బ్యాకప్ పవర్ లాగా అనమాట. భైరవ బాబా నుండి ఎక్స్ట్రా స్పిరిచువల్ పవర్ అలాగే హెల్ప్ని తీసుకోవచ్చు, ఆ ఆత్మలని వదిలించడం కోసం అనమాట. ఇక వీటిలో రిచువల్ ప్రాసెస్ జరుగుతాయి. ఆ డీటెయిల్ రిచువల్ ప్రాసెస్ చూస్తే ఈ దెయ్యాలని అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని వదిలించడం కోసం ఆచారాలు 3 ఫేజెస్గా జరుగుతాయి. ఇవి బాలాజీ, ప్రేత్రాజ్ ఇంకా భైరవ దేవతలకు సమర్పించడం అంట. కాబట్టి ఈ ప్రాసెస్ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ బయట ఉండే దుకాణాల నుండి మాత్రమే తీసుకోవాలంట. అక్కడ దుకాణాలు వద్దనుకొని బయట నుంచి ఏం తీసుకొని వెళ్ళకూడదు. ఆ ఐటమ్స్ అన్నీ కూడా దాదాపు ఒక అరౌండ్ 270 రూపీస్ అలా ఉంటాయంట. ఇది ఆర్టికల్స్ ప్రకారం మాత్రమే, ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి మళ్ళీ చూసుకోవాలి.
సరే, ఇప్పుడు ఆచారాలను చూద్దాం. దుర్గాస్తాచారం, ఇది దేవుడి శ్రద్ధకు మరియు సమస్యల పరిష్కారానికి మొదటి ఆచారం. టెంపుల్ బయట షాప్స్ నుండి చిన్న లడ్లు కొనాలి. అవి 4-5 లడ్లు 2 ప్లేట్లలో ఇస్తారంట. మొదటి ప్లేట్ను మెహందీపూర్ బాలాజీ ఆలయంలో పూజారులకు సమర్పించాలి. వారు కొన్ని లడ్డులు తీసి దేవత ముందు కాలుతున్న హోమంలో వేస్తారు. ఇక రెండో ప్లేట్ను భూతాలు అంటే దుష్టశక్తుల నుండి ముక్తి కోసం ప్రార్థన చేస్తూ సమర్పించాలంట. సేమ్ అలాగే ప్రేతరాజ్ ఇంకా భైరవ దేవతలకు సమర్పించాలి. అలా సమర్పించాక మిగిలిన లడ్డులో 2 లడ్డులు తినాలంట. తిన్న తర్వాత కూడా మిగిలిపోయిన లడ్డులని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పి ఆ ప్లేట్ని విసిరేసి వెనక్కి చూడకుండా వెళ్ళిపోవాలంట. రెండోది ఆర్జీ ఆచారం. ఇది భూతాలు ఇంకా మంత్రాల నుండి ముక్తి కోసం ప్రత్యేకమైన ప్రార్థన. టెంపుల్ బయట షాప్స్ నుండి ఆర్జీ ప్యాకేజీ కొనాలి. ఇది కూడా దాదాపు 270 అలా ఉంటుందంట. ఇందులో 1.25 kgs లడ్డులు, 2.25 kgs ఉద్దినపప్పు, 4.25 kg వండిన అన్నం ఉంటాయి. ఇక ఈ ఐటమ్స్ అన్నిటినీ 2 కంటైనర్లు డివైడ్ చేసి ఒకటి ప్రేతరాజ్కి మరొకటి కట్వాల్ భైరవ్కి సమర్పించాలంట. ఇక బాలాజీ ముందు ప్రార్థించాలి. ఆచారం పూర్తయిన తర్వాత మిగిలిన పదార్థాలను అక్కడ ఉన్న అగ్నిలో పడేయాలంట. వాటిని అటు ఇటు తీసుకెళ్లడం లేదంటే ఎక్కువసేపు అక్కడ ఉంచడం కూడా అంత మంచిదేం కాదంట. ఇక మూడోది చూస్తే సవమని ఆచారం. ఇది మనం అనుకున్న రిజల్ట్ వచ్చినాక చేసేది. అంటే ఇప్పుడు దాకా మనం 2 చూసాం కదా, అవి చేసిన తర్వాత మనం ఏదైతే అనుకున్నామో ఆ రిజల్ట్ మనకు వచ్చిన తర్వాత మళ్ళీ గుడికి వచ్చి దీన్ని చేయాలంట. అయితే ఇది మనం ట్రీట్మెంట్ కోసం టెంపుల్కి వచ్చినప్పుడు బాలాజీ కోరికని చెప్పి ముక్తి పొందితే తిరిగి వచ్చి 50 kgల లడ్డులు ఇస్తానని మొక్కుకోవాలంట. అంటే ఇదొక నమ్మకం అనుకోండి, బట్ చాలామంది చెప్పినట్టు చేస్తే బెటర్ కదా అని నమ్ముతారు. సో మీరు ముక్తి పొందిన తర్వాత మంగళవారం లేదా శనివారం తిరిగి వచ్చి ఈ సవ్వమని మొక్కుని తీర్చాలంట. అంటే ఇది అక్కడున్న బాలాజీకి థ్యాంక్స్ చెప్పడం కోసం అనమాట, అంటే కృతజ్ఞత చెప్పేదానిలాగా అనమాట. ఇక ఇంత విశిష్టత ఉన్న ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మనం ఎలా అంటే అలా వెళ్ళకూడదంట. అలా వెళ్ళడం మంచిది కాదంట. టెంపుల్కి వెళ్ళే ముందు కొన్ని విషయాలు పాటించాలంట. అవి కనీసం ఒక వారం రోజుల ముందు మొదలుపెట్టి వెజిటేరియన్ ఆహారం తినాలి. మాంసం, చేపలు, ఉల్లి, వెల్లుల్లి, ఆల్కహాల్ ఇంకా మసాలా ఆహారాలు పూర్తిగా మానేయాలంట. ఆర్జీ చేసేవారు సందర్శన తర్వాత కూడా 41 రోజుల పాటు, అంటే వెళ్ళి వచ్చిన తర్వాత కూడా 41 రోజుల పాటు ఈ నియమాన్ని పాటించాలి. అలాగే జుట్టుకు నూనె వేయకూడదు లేదా సబ్బు ఉపయోగించకూడదు, ఎందుకంటే గుడ్ స్మెల్ దుష్టశక్తులను ఆకర్షిస్తాయని నమ్ముతారు. సో ఈ నియమాలు నిబంధనలన్నీ టెంపుల్కి వెళ్ళొచ్చిన 41 రోజుల పాటు కూడా పాటిస్తూనే ఉండాలంట. ఒకవేళ అక్కడికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మంగళవారాలు మరియు శనివారాలు ఆలయాలు చాలా క్రౌడ్గా ఉంటాయంట. కాబట్టి మిగిలిన రోజులు ఎంచుకోవడం బెటర్. ఇక రెండో టెంపుల్కి వస్తే కాలభైరవ టెంపుల్. అయితే ఈ టెంపుల్లో శివుడి రూపమైన భైరవుడు ఉంటాడు. ఈ ఆలయాన్ని సందర్శించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకునే ముందు కాలభైరవుడిని దర్శిస్తే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారంట. ఆలయానికి భద్రసేనుడు అనే ఒక రాజు పునాది వేశాడని, ఈ ఆలయం సిప్రా నది ఒడ్డున ఉందని స్కంద పురాణంలో ప్రస్తావించబడింది. టెంపుల్ క్లియర్గా చూస్తే మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ఈ కాలభైరవ ఆలయం ఉంది. చెడు ఆత్మలు, బ్లాక్ మ్యాజిక్, నెగిటివ్ ఎనర్జీలు, దుష్టశక్తుల నుండి విముక్తి పొందేందుకు ఇక్కడికి భక్తులు చాలామంది వస్తుంటారంట. ఇక్కడి తాంత్రిక పూజలు, ముఖ్యంగా ఉపరిబాధ ముక్తి కాలభైరవ తాంత్రిక పూజ అనే పద్ధతి దుష్టశక్తులను నాశనం చేసి భక్తులకు రక్షణ ఇంకా నెగిటివ్ పవర్ నుండి రిలీఫ్ని అందిస్తుందని చాలా నమ్ముతారు. అయితే ఈ ప్రాసెస్ ఏదో నార్మల్గా వాళ్ళు చేయడం కాదు, కానీ తాంత్రిక సిద్ధాంతాలపైన ఆధారపడి ఉంటుందంట. అయితే ఇక ఒక స్పెషల్ రిచువల్ ఉంది, అదేంటంటే మద్యం, లిక్కర్ సమర్పించడం అంట. ఈ ఎక్సార్సిజం ప్రక్రియ సాధారణంగా ఆ ప్రొఫెషనల్ పూజల్లో మాత్రం నిర్వహించాలంట. భక్తులు టెంపుల్లోకి రావచ్చు, ఇన్ కేస్ రాకపోతే ఆన్లైన్లో పాల్గొనొచ్చు అంట. అయితే ఈ ఎక్సార్సిజం ప్రక్రియ సాధారణంగా ప్రొఫెషనల్ పూజల్లో మాత్రం నిర్వహిస్తారు. ఈ రిచువల్ ప్రాసెస్ సుమారు 2 నుంచి 3 గంటలు పడుతుంది. సాధారణంగా సోమవారం లేదా మంగళవారం నిర్వహిస్తారు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ని చూద్దాం. ముందు హోమం, ఒక పవిత్రమైన హోమం చేస్తారు. ఇది నెగిటివ్ పవర్ని దహించి భక్తులను కాపాడుతుందని నమ్ముతారు.
ఈ హోమం చేసేటప్పుడు నల్ల తిలం అంటే బ్లాక్ సెసిమి, ఆవ నూనె, ఫ్లవర్స్, మాంసం ఎందుకంటే ఇది తాంత్రిక పంచమకారాల్లో భాగం అంట. ఇవన్నీ సమర్పిస్తారు. మద్యం సమర్పించడం వినడానికి వింతగా ఉన్నా ఇది టెంపుల్లోనే అద్భుత ఆచారం అని చెప్తారు. సో ఎవరైతే రిలీఫ్ అవసరమో ఆ భక్తుడు విస్కీ, రమ్ లేదా ఆల్కహాల్ బాటిల్ని తీసుకొస్తే పండితుడు అంటే అక్కడ ఉన్న పూజారి ఆ ఆల్కహాల్ని దేవత విగ్రహం మొహం దగ్గరగా పెట్టి పాత్రలో పోస్తారంట. అద్భుతంగా మొత్తం విగ్రహంలోకి వెళ్ళిపోతుంది. ఇది దైవం స్వీకరించినట్లు అక్కడ ఉన్న భక్తులందరూ నమ్ముతారు. ఇది దుష్ట శక్తులను భయపెట్టి భక్తుని ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. పంచమకారాల్లో మద్యం, మద్యం, ముద్ర, మైథునం మొదలైనవన్నీ కూడా ఇక్కడ తాంత్రికంగా ఆ ప్రాసెస్లో పాటించబడతాయంట. రక్షాసూత్రం, పండితుడు రిచువల్ చేసి ఆశీర్వదించిన ఒక థ్రెడ్ని భక్తుడి చేతికి కట్టిస్తారు. ఇది తర్వాత కూడా అంటే మనం అక్కడ ముక్తి పొంది బయటికి వెళ్ళిన తర్వాత కూడా బ్లాక్ మ్యాజిక్ లాంటి నెగిటివ్ పవర్స్ తగలకుండా రక్షణ ఇస్తుందంట. మూడోది మంత్రజపం. ఇక తాంత్రిక మంత్రాలు చూస్తే ఓం భైరవాయ లాంటి మంత్రాలు జపిస్తారు. ఇవి డివైన్ నెగిటివ్ పవర్స్ని నాశనం చేస్తాయి. మెంటల్ పీస్ని, హెల్త్ని, ఇంకా ధైర్యాన్ని ఇస్తాయని నమ్ముతారు. సో ఇది గైస్, మనం ఈరోజైతే ఒక 2 టెంపుల్స్ని చూసాం కదా. ఎవరికైనా మెంటల్గా కానీ లేదంటే మనం ఎక్కువ విలేజెస్లోనే చూస్తూ ఉంటాం ఈ దెయ్యం పట్టిందని, మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయినా అంటూ ఉంటారు. సో ఫస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అప్పుడు కూడా రిజల్ట్ రాకపోతే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలి. ఎందుకంటే మనకి దేవుడిపై ఉన్న నమ్మకమే వీటన్నిటిని ఖచ్చితంగా తీసేస్తుంది అనుకోండి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తెలుగు విద్యాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.